హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 30%తో మధ్యంతర భృతి అమలు సంచలన నిర్ణయం విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై ఉద్యోగ వర్గాలు ఇప్పుడు సమరశంఖం పూరించాయి. సో గత 2 ఏళ్లుగా తమ న్యాయమైన కోరికలు తీరటంలో ఉద్యోగుల సహనం నశించిందని ఇప్పుడు ప్రత్యక్ష పోరాటానికి సిద్ధం అవుతూ ఉన్నారు. ముఖ్యంగా 2023 జూలై 1వ తేదీ నుంచి అమలు కావాల్సిన కొత్త పీఆర్సీ ఊసే లేకపోవడము, దానికి ముందస్తుగా ఇవ్వాల్సిన మధ్యంతర భృతి ఊసే ఎత్తకపోవడంపై ఉద్యోగ సంఘాలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ జేసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు నెల్లూరులో వివిధ శాఖల నాయకులతో సమావేశం అయ్యి ప్రస్తుతం ప్రభుత్వంపై పోరాట కార్యాచరణను అయితే ప్రకటించేశారు. ఉద్యోగులకు రావాల్సిన వివిధ రకాల బెనిఫిట్స్, బకాయిలు కలిపి సుమారు 30,000 కోట్ల రూపాయలు పెండింగ్‌లో ఉంటున్నాయి అని జెప్పేసి, వీటిని చెల్లించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం తమకు ఇవ్వాల్సిన ఆర్థిక ప్రయోజనాలను నిలిపివేయడం వల్ల ఉద్యోగుల వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికలు పూర్తిగా చిన్నాభిన్నం అయిపోయాయని జెప్పేసి, అలాగే ఈ మేరకు ఒక మధ్యతరగతి ఉద్యోగి తన జీతంపై ఆధారపడి ఇంటి అద్దె అయితేనేమి, పిల్లల స్కూల్ ఫీజులు, అలాగే హాస్పిటల్ ఖర్చులైతేనేమి, ఎల్ఐసి లాంటి ప్రీమియమ్స్ అయితేనేమి, మరియు బ్యాంక్ ఈఎంఐ ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ప్రభుత్వం సకాలంలో డీఏ బకాయిలు మరియు పీఆర్సీ అనేది పెంచకపోవడంతో చిన్న ఉద్యోగులందరూ అప్పుల ఊబిలో కూరుకుపోతూ ఉన్నారు. పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అనంటే, ప్రభుత్వ కార్యాలయాల్లో కనీస అవసరాలైన స్టేషనరీ, పెన్నులు, పేపర్లు వంటి పరికరాలకు కూడా ప్రభుత్వం బడ్జెట్ కేటాయించకపోవడంతో ఉద్యోగులు తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తోందని వారు వాపోతూ ఉన్నారు. మరోవైపు క్షేత్రస్థాయిలో పని ఒత్తిడి అనేది విపరీతంగా పెరిగిపోయింది. వివిధ ప్రభుత్వ ర్యాంకుల కోసం, టార్గెట్ల కోసం జిల్లా కలెక్టర్లు ఉద్యోగుల మెడపై కత్తి పెట్టి మరీ పనులైతే చేస్తూ ఉన్నారని చెప్పేసి, ఈ మానసిక ఒత్తిడి తట్టుకోలేక చాలామంది ఉద్యోగులు గుండెపోటుకు గురవుతూ ఉన్నారని, లేదా ఆత్మహత్యలకు అయితే పాల్పడుతున్నారని సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఉద్యోగుల బాధలు నాకు తెలుసు అని చెప్పి హామీ ఇచ్చినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా వారు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. పక్క రాష్ట్రం వంటి తెలంగాణ ఉద్యోగులకు ఐఆర్ అందుతూ ఉంటే, ఎంతో కొంత 5% ఐఆర్ అందుతూ ఉంటే, ఏపీలో మాత్రం కనీసం పీఆర్సీ కమిషన్‌ను కూడా నియమించకపోవడంపై ఏ రకమైన న్యాయం అనేది వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో కొంతమంది కావాలనే ఉద్యోగులపై దుష్ప్రచారం చేస్తున్నారని, ఉద్యోగులు నిజాయితీగా పన్నులు కడుతూ దేశ నిర్మాణంలో భాగస్వాములు అవుతున్నారని ఉద్యమ కార్యాచరణ కమిటీ చైర్మన్ పనిఫేర్ రాజు మండిపడ్డారు. తాము కేవలం న్యాయంగా రావాల్సిన బకాయిలను మాత్రమే అడుగుతున్నామని, కొత్తగా బోనస్లు అడగటం లేదని వారు స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి 30% మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న అన్ని డీఏ మరియు డీఆర్ బకాయిలను కూడా విడుదల చేయాలని అల్టిమేటం జారీ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె బాట పట్టక తప్పదు అని చెప్పేసి ఈ సందర్భంగా వారైతే హెచ్చరించారు.